చంద్రబాబు చేసిన ప్రాజెక్టు పనులను జగన్ విధ్వంసం చేశారని మండిపడ్డారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ పాలనలో అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ది ఎక్కడా లేదన్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన పోలవరంలో పరిస్థితిని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు చేరుకుని ప్రాజెక్టులోని స్పిల్ ఛానల్, స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ను పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను ఆయన ఆరా తీశారు. లేకపోతే ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. మరి నిజంగా కక్షలు, కేసులు, వేధింపులతోటే జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా 5 సంవత్సరాలు జరిగింది. నిజంగా పోలవరం ప్రాజెక్టులో గానీ, ఇరిగేషన్ లో గానీ అటువంటి తప్పు చేస్తుంటే, ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా కూడా కేసులు పెట్టి మరి అరెస్ట్ చేసిన పరిస్థితులు చూశారు. మరి నిజంగా వాళ్ళు చెప్పినట్లు పోలవరంలో గానీ, ఇరిగేషన్ లో గానీ ఏ చిన్న అవినీతి జరిగినా మరి ఎందుకు ఒక్క కేసు కూడా నమోదు చేసి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు? అంటే అబద్దాలతోటి, అసత్యాలతోటి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే అబద్దాల, అసత్యాలతోటే మరి అధికారంలో ఉన్నాడు. మళ్ళీ అదే అబద్దాల, అసత్యాలతో మళ్ళీ ఇంకొకసారి అధికారంలో రావాలనుకున్నాడు. ప్రజలు వాళ్ళని గమనించారు కాబట్టే ఈవేళ వాళ్ళకి మరి ఏదైతే 11 సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి. అంచేత రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో స్థానం లేదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ముఖ్యమంత్రి గారు కానీ, ఏదైతే మా ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తున్నామని అంటే దానికి ఒక్కటే ఏంటంటే సేవకులు అనేవాళ్ళు పాలకుల మాదిరిగా ఉండాలి. ఒక పాలకుడు అంటే ఒక సేవకుడు మాదిరిగా ఉండాలనేటువంటి సిద్ధాంతంతో పనిచేసేటువంటి వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళకి మాదిరిగా కక్షలు, కేసులు, వేధింపు